కార్తీక దీపం సీరియల్లో దశరథ కార్తీక దీపాలతో అమ్మ నువ్వు నా కూతురు కాకపోయినా నిన్ను నేను కన్న కూతురే అనుకుంటున్నాను. అందుకనే నీకు పుట్టబోయే బిడ్డని పై నాకు అన్ని హక్కులు ఉన్నాయి తాతగాన. అందుకే పుట్టిన వెంటనే నీ బిడ్డని నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అప్పుడు మా చెల్లిని కూడా అక్కడికి వచ్చిమంటాను. ఈలోగా మీ అత్తకు కూడా ఆపరేషన్ అయిపోతుంది. అప్పుడు మేమందరం మీ బిడ్డతో చక్కగా ఆడుకుంటూ జీవితం గడిపేస్తాము. ఈ వయసులో ఇంతకంటే మాకు కావాల్సింది ఏముందిరా అని అంటాడు. అప్పుడు కార్తీక్ అలా అని ఆ దేవుడు వరం ఇస్తే అంతకంటే ఏముంది మావయ్య అంటాడు. వరం ఇచ్చేశాడ్రా, ఎప్పుడో ఇచ్చేశాడు, అలానే జరుగుతుంది అంటాడు దశరథ. సరే సార్, మాకు ఇంటి దగ్గర కొంచెం పని ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇంటికి వెళ్తాము అంటాడు. అప్పుడు ఏంటి నీకు ఎప్పుడో వెళ్ళండిరా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళొచ్చు. అయినా ఇప్పుడు సార్ అని పిలుస్తున్నావేంటి? అలా పిలవడానికి కారణం అగ్రిమెంటా? ఆ అగ్రిమెంట్ జ్యోత్స్నాకి నీకు మధ్య, అంతేగాని నీకు నాకు మధ్య కాదు. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళు అని అంటాడు దశరథ. బిడ్డ ఆరోగ్యం జాగ్రత్త. బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ఎంత డబ్బులు అవసరమైనా కూడా నేను పెట్టుకుంటాను అంటాడు దశరథ. అయినా మీరు సరదాగా కూర్చున్నారన్నారు కదా, మీరే ఇక్కడ కూర్చోండి, నేనే వెళ్తాను సరే అని చెప్పి మళ్ళీ అమ్మ బిడ్డ జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే ఈ నాన్న ఉన్నాడని గుర్తుంచుకో అని చెప్పేసి దశరథ కారుకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ శ్రీధర్ ఇంట్లో కాశీ అత్త అంటాడు, ఆగ్రా, ముందు నీ భార్య నీ మీద కోపంతో విడాకులు ఇస్తానని వెళ్ళిపోయింది కదా, ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పుడు మాట్లాడదాం అంటది. మామయ్య మీరు మాట్లాడచ్చు కదా అంటాడు. నాకు మాట్లాడే లాగుంటే నేను ఎప్పుడో నా కాపురమే నిలబెట్టుకునేవాడిని అంటాడు. అప్పుడు కాంచన ఏమో కావేరి వెళ్ళి స్వప్నాన్ని పిలుచుకురా అంటది. అమ్మో నాకు భయం అంటే, కన్న కూతురుకి కూడా నువ్వు భయపడుతున్నావా? కన్న కూతురు కాపురం నిలబెట్టాలనుకోవట్లేదా? ఏదైనా సరే ఇప్పుడు మనం వాళ్ళిద్దరి కాపురాన్ని మనం నిలబెట్టాలి, వాళ్ళని కలపాలి, ముందెళ్ళి పిలుచుకొని రా అంటది. అప్పుడు కావేరి వెళ్తుంది. అప్పుడు స్వప్న వచ్చి ఏం పెద్దమ్మా అంటుంది. ఏమి ఇంతమంది నీ కోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి లోపలికి వెళ్ళి కూర్చుండిపోయావు అని లేదా మీ అన్నని వదిన్ని పిలుచుకుని రమ్మంటావా అంటే, ఎందుకు పెద్దమ్మా అంటుంది. నాకు మా అమ్మ వంకాయ కూర చేసి పెడితేనే, తను ఎంత బాగా చేసినా కూడా నాకు అది ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు కాశీతో కాపురం అంటే నాకు ఆ వంకాయ కూర లాంటిదే. వంకాయ కూరని మీరందరూ కలిపి నాకు బలవంతంగా తినిపించినా నేను తినలేను, అలాగే కాశీతో కాపురం చేయమన్నా నేను చేయలేను అంటుంది. అప్పుడు ఏంటండి మీరైనా చెప్పండి అంటే, నీతో కాపురం నిలబెట్టుకోలేకపోయినా నా అల్లుడి కాపురాన్ని నిలబెడతాను అంటాడు శ్రీధర్. భార్యాభర్తల బంధం అంటే కాగితం అనుకున్నవి అంటే, కొన్ని బంధాలు మోయలేనప్పుడు భారం దించేసుకోవడమే మంచిది పెద్దమ్మ అంటుంది స్వప్న. నీకు ఇష్టం వచ్చినప్పుడు లాక్కొని వద్దన్నప్పుడు వదిలేసుకోవడం కాదు బంధం అంటే అంటాడు శ్రీధర్. నాన్న, నచ్చలేనప్పుడు వదిలేసుకోవడమే మంచిది అంటుంది స్వప్న. మరి ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావే అంటుంది కావేరి.
100 ఏళ్ళు జీవితం ఇలాగే ఉంటుందని ఎవరికీ రాసిపెట్టలేదు అంటుంది స్వప్న. 100 ఏళ్ళు ఎవరు రాసుకున్న పుస్తకాలు కాదు. తప్పు చేయని భర్తని, గొడవాడని భార్యని ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో చూడవే అంటుంది కాంచన. వివాహ బంధం అంటే ఏంటే? ముడేసిన 3 ముళ్ళ? దాంపత్యం అంటే ఏంటే? 2 మనుషుల? కాదు, ముందు కాసిని చూడే ఎలా ఉన్నాడో అంటుంది కాంచన. పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. భార్య స్థానంలో కొడుకుంటే ఆ కొడుకుని తల్లి వదిలేసుకుంటుందా అని అంటుంది కాంచన. కన్నతల్లి 4 తన్నైనా కొడుకుని సరి చేసుకుంటుంది. అలాగే నువ్వు కూడా క్షమించు కాశీని. వీలైతే కొద్ది దూరం ఉంచు, కొన్ని రోజులు దగ్గరుండి చూడు అంటుంది కాంచన. మనల్ని వదులుకొని పోవాలనుకునే బంధాలని కోసం ఆలోచించక్కర్లేదే. మనం కావాలనుకునే బంధాల కోసం తప్పకుండా ఆలోచించాలి. అందుకనే నా బంధం కోసం నేను కూడా ఆలోచించాను. నువ్వు కూడా ఆలోచించు అంటుంది. సారీ పెద్దమ్మ, నేను కాశీతో కలిసి ఉండలేను అంటుంది స్వప్న. అయితే నన్ను ఏం చేయమంటావు అంటాడు కాశీ. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అంటుంది స్వప్న. నిన్ను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాడు కాశీ. తప్పు చేయడం నీకు కొత్త కాదు, చూసావా పెద్దమ్మ? అయితే కాళ్ళు లేకపోతే జుట్టు అట్టుకునే రకం చూసావా ఇప్పుడు అంటుంది స్వప్న. నీకు తలంచాడు కదా అని నువ్వు ఏది పడితే అదే అనుకో అంటుంది కాంచన. అప్పుడు పెద్దమ్మ, నీకు నా మీద అన్నయ్యకి ఎంతైతే హక్కు ఉందో అంతా నా మీద ఉంది. కానీ కాశీ విషయంలో అలా కాదు. నా కాశీతో కాపురం నేను చేయను, నాకు వద్దు. దయించి నాకు విడాకులు ఇప్పించండి, ఇక చాలు అని సరే అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు స్వప్న అని శ్రీధర్, కాంచన, కావేరి పిలుస్తారైనా పలకకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ దీపా, కార్తీకులు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ పారిజాతం వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా రాలేదా అనుకునేలాగే జ్యోత్స్న వస్తుంది. నీకు బ్లడ్ తీసారా జ్యోత్స్న అంటుంది పారిజాతం. నాకు బ్లడ్ తీసిన సంగతి నీకేం తెలుసు అంటే, ఆహా కాదు, నీ చేతికి బ్యాండేజ్ ఉంది కదా, బ్లడ్ తీసారేమో అని అంటే, నువ్వు మాట మార్చకు, నీకు ముందే తెలుసు కదా అనేసి అంటుంది గ్రాని. అవును తెలుసు, అక్కడ దశరథాన మీ తాత ఉంటే నేను ఎలా చెప్పగలను అంటుంది పారిజాతం. అయితే మెసేజ్ అయినా చేయొచ్చు కదా అంటుంది జ్యోత్స్న. అయ్యో నాకెందుకు రాలేదే తెలివి, అయ్యో మర్చిపోయానే, నాకు ఆ ఐడియా తట్టలేదే అంటుంది. నీకెందుకు వస్తుంది ఇలాంటి దానిని అంటుంది జ్యోత్స్న. అవును తాతయ్య వాళ్ళిద్దరేరే అని అంటే, డాడీ రెస్టారెంట్కి వెళ్ళారు, తాతయ్యకి ఏదో పని ఉందని వెళ్ళారు అంటుంది జ్యోత్స్న. అయినా నీకు దారిలో చెప్తామని చెప్పారు కదే అంటే, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళిన వరకు నాకు చెప్పలేదంటే, అయితే టెస్ట్లకు వెళ్ళే ముందు నాకు ఫోన్ వచ్చిందని చెప్పేసి గోడ దూకి వెళ్ళిపోవాల్సింది కదే అంటే అని పారిజాతం అంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటుంది జ్యోత్స్న. అవును, నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా అంటుంది పారిజాతం. వేరే దారి లేక ఇచ్చాను గ్రాని అంటుంది జ్యోత్స్న. నువ్వు అన్నీ ఏవో దారి లేకే చేస్తావు కదా అనేసి అంటుంది పారిజాతం. నీ కొడుకు కోసం ఏదైనా అనుమానం ఉంటే పోయి వెతుక్కో అంటే అని జ్యోత్స్న అంటే, అయితే పోయి వెతుక్కో అంటుంది జ్యోత్స్న. అయితే దాసు ఎక్కడున్నాడో చెప్పు అంటుంది పారిజాతం. నీకు దాసు కొడుకైతే నాకు తండ్రి అంటుంది జ్యోత్స్న. అన్న
అంటుంది పారిజాతం. మళ్ళీ చెప్పు నిజం, దాసు ఎక్కడున్నాడో, నువ్వు నాకు టమాటా కథలు చెప్పకు అనేసి అంటుంది పారిజాతం. అసలే మా నాన్నకి నా రిపోర్ట్స్ మీద డౌట్ వచ్చి మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఇప్పిస్తే ఇప్పుడు అయ్యో పాపం అనకుండా నన్ను ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడేయకుండా చూస్తున్నావు అని ఏడుస్తుంది. అప్పుడు పారిజాతం బొగ్గు మీద ఉన్న కన్నీళ్ళను ఇలా చేతితో పట్టుకుంటుంది. ఏంటి గ్రాని చేస్తున్నావు అంటే, ఈ కన్నీళ్ళు నిజమైనవా లేదా గెజరని వేస్తే వచ్చినవా అని చూస్తున్నాను అంటుంది పారిజాతం. గ్రాని అంటుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు నా తరపున నువ్వున్నా అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా బావ పార్టీలోకి చేరిపోయావు అంటుంది జ్యోత్స్న. నేను ఎప్పుడు ఎవరి పార్టీలోకి జరగను, వెళ్ళిపోను. నేను ఎప్పుడు పైనుంచే చూడాలనుకుంటాను, అందుకే రంగుల రాట్నం ఎక్కి పైనుంచే చూస్తుంటాను. ఒక్కసారి నాకు నా కొడుకు మీద కోపం వచ్చి చేతి మీద కొట్టాను. అప్పుడు నాకు బాధ అనిపించి నా చెయ్యికి వాత పెట్టుకున్నాను. అదే నేనే కొట్టాను కాబట్టి నా చెయ్యిని వాత పెట్టుకున్నాను. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ చెయ్యి అక్కడికే తీసేదాన్ని అని అంటుంది పారిజాతం. అలాంటి నా కొడుకు కనిపించకుండా పోయాడంటే నా ప్రాణం ఎలా విలవిల్లాడిపోతుంది చెప్పు నువ్వే అంటుంది పారిజాతం. గ్రాని నా మాటలు అస్సలు నమ్మట్లేదు. గ్రానితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దాసుని అస్సలు ఎక్కడున్నాడో గ్రానికి తెలియకూడదు అని అనుకుంటుంది జ్యోత్స్న. అప్పుడు నువ్వు మీ నాన్నతోటి మీ తాతతోటి చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వాళ్ళు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ వేస్తున్నారు అంటే, గ్రాని దొరికిపోతే మనిద్దరం దొరికిపోతాం కదా అంటే, నేను ఆస్తి అంతా ఎప్పుడో అనుభవించేశాను, కానీ నువ్వు ఆస్తి ఎక్కగలిగే రంగుల రాట్నం ఎక్కే అవకాశం వచ్చినా కూడా నువ్వు ఎక్కలేకపోతున్నావు, చూసుకో అని అంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ కార్తీక్ దీపలు బావా అని అంటుంది. ఆడవాళ్ళు చిన్నతనం నుంచి పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లల్ని ఆడించి పెళ్లి వయసు రాగానే మొదటిసారి మాతృత్వం పొందినప్పుడు వాళ్ళకి ముందు నుంచి అనుభవం ఉంది కాబట్టి అలా ఉంటుంది. కానీ మగవాళ్ళకి అలా కాదు. ఇంటి దగ్గర అమ్మ నాన్న ఫ్రెండ్స్ వీళ్ళు తప్ప వేరే జీవితం ఉండదు. ఈలోగా పెళ్ళి అయిపోయి తండ్రి కాబోతున్నాడని తెలిస్తే అప్పుడే నేను తండ్రి కాబోతున్నానా అని అందరూ నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తే ఒళ్ళు పులకరించి ఆ భార్య కంటలోంచి చూస్తే నా ప్రతిబింబం కనబడుతుంది. నీ కడుపులో నా బిడ్డను చూసి నేను ఎంతో సంతోషపడిపోయాను. కానీ ఆ బిడ్డకి నాకు చిన్నప్పుడు నేను గిటార్ వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ నా బిడ్డకి ఆ గిటారు అన్నీ నేర్పిస్తాననుకొని ఎంతో భవిష్యత్తు కోసం, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటున్నాను అంటాడు. ఈ విధంగా అంటుంటాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.